శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం మహిళలు ఆడపిల్లలు పిల్లల దగ్గర నుంచి ఎటువంటి గాజులు ధరిస్తే మంచిది, ఎటువంటి గాజుల్ని ధరించాలి అని శాస్త్రం చెప్తోంది. అసలు గాజులు ఎందుకు ధరించాలో తెలియాలండి, తర్వాత ఏ గాజులు వేసుకోవాలో తెలుసుకుందాం. ఈ మణికట్టుకు దగ్గర ఉన్న నరాలు ఇవి యాక్టివ్ అవ్వాలి అంటే గాజులు వేసుకోవాలి. ఈ గాజులు ఇలా తగులుతూ ఉన్నాయి అనుకోండి, నరాలు యాక్టివ్ అవుతాయి కదా, ఇలా పనిచేస్తూ ఉంటారు మహిళలు. ఇలా ఆ నరాలు యాక్టివ్ అయ్యి అవి గర్భసంచికి కనెక్ట్ అయ్యి ఉంటాయి. కాబట్టి గర్భసంచి ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో మహిళ ఆరోగ్యంగా ఉన్నట్లే. చూడండి, ఎప్పుడైనా మెనోపాజ్ దాటిన మహిళలకు అనారోగ్య సమస్యలు, మేమందరం సఫర్ అవుతున్నాం మెనోపాజ్తో. అంటే ఆ గర్భసంచి అనేది అంత ప్రధానం మహిళకి. చాలామంది ఇప్పుడు కాలం అంటే ఒక 10-15 ఏళ్ల కిందట జరిగిన విషయాలేండి. పండగలకు అడ్డొస్తున్నాయి పీరియడ్స్, శుభకార్యాలకు అడ్డొస్తున్నాయి పీరియడ్స్ అని చెప్పని గర్భసంచి తీయించుకున్న మహిళలు ఆ తల్లుల కాళ్ళు మొక్కాలి. తల్లి అనారోగ్య సమస్యలు, ఆరోగ్యంగా ఉన్న గర్భసంచిని తీసేయించుకొని అనారోగ్య బారిన పడుతూ ఉన్నారు. తప్పు. మన శాస్త్రం గాజులు వేసుకోవాలి, చైన్లు వేసుకోవాలి, నడుముకి ఇలా కట్టుకొని చీర కట్టుకోవాలి, లేకపోతే ఓణి వేసుకోవాలి. ఇవన్నీ కూడా మహిళకు ఆరోగ్య సూత్రం. మహిళ ఆరోగ్యం అంతా గర్భసంచి మీదే ఆధారపడి ఉంటుంది. సఫర్ అయ్యే వాళ్ళని అడగండి, చెప్తారు. కాబట్టి గాజుల్ని ధరించాలి. సరే, కారణం తెలుసుకుందాం మనం. కానీ ఎటువంటి గాజుల్ని ధరించాలి? వివాహం అవ్వకముందు, వివాహం అయ్యాక ఈ తేడాలు కూడా ఉంటాయి కొన్ని ప్రాంతాలలో. వివాహానికి ముందు బాగా ధనవంతులు అనుకోండి బంగారు గాజులు వేస్తారు అమ్మాయికి. కొంచెం పేదవాళ్ళు అయితే మట్టి గాజులు వేసుకుంటారు. అమ్మాయిలందరూ కూడా మట్టి గాజులు కనిపిస్తాయి, మనకి మట్టి గాజులు వేసుకొనే కనిపిస్తారు. వివాహం అయిన తర్వాత తప్పనిసరిగా బంగారు గాజుల్లో కలిపి మట్టి గాజుల్ని వేసుకుంటారు. అవునా? ఇక్కడ మనం మానవుని యొక్క పరిజ్ఞానం గురించి తెలుసుకోవాలి. మనకి మొదటగా మట్టి గాజుల్ని తయారు చేయటం మొదలుపెట్టారు. మన విజ్ఞానం పెరిగే కొద్దీ ఒక్కొక్కటి పెరుగుతూ వచ్చాయి. పంచలోహాలతో గాజుల్ని, తర్వాత ఈ రాగితో, ఇనుముతో, ఇలా అనేక రకాల లోహాలతో ఇప్పుడు మనకి మార్కెట్లోకి వచ్చాయి. ప్లాస్టిక్తో కూడా తయారు చేస్తున్నాం, కానీ ప్లాస్టిక్ గాజులు వేసుకోవద్దు, ఎటువంటి పరిస్థితుల్లో వేసుకోవద్దు. భర్త ఉన్న మహిళ కానీ లేని మహిళ కానీ మట్టి గాజులు వేసుకోండి. లేదు బంగారు ఉన్నాయా వేసుకోండి. కొంతమందికి ఏంటిది అంటే, ఇప్పుడు నాకు కూడా ఒక సమస్య ఉందండి. అమ్మ మట్టి గాజుల గురించి చెప్తున్నారు, మీరు వేసుకోలేదే, మీరు అన్ని బంగారంవే వేసుకున్నారన్న సందేహం మీకు రావచ్చు. అయితే నాకు మట్టి గాజు ఎక్కించుకున్న ప్రతిసారి అండి, పెద్ద సైజు మట్టి గాజు అయితే ఇక్కడ దాకా వెనక్కి వెళ్ళిపోతుంది. కరెక్ట్ సైజు అయితే నాకు ఇక్కడ గాజు పగిలి గాయమయ్యి చాలా ఇబ్బందులు పడ్డాను నేను. ఇటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఓన్లీ బంగారు గాజులు మాత్రమే వేసుకుంటాను నేను. అంటే సమస్య ఉంది, ఇది ఆలోచించుకోవాలి, మనం సందర్భాన్ని బట్టి పోవాలి. కొంతమంది ఎక్కువ గాజులు వేసుకుంటారు కొన్ని ప్రాంతాలు. ఇప్పుడు తెలంగాణ తీసుకున్నారనుకోండి, మనం ఊళ్ళకి వెళ్తే చాలా గాజులు వాళ్ళు 2 డజన్లు ఒక చేతికి అలా వేసుకుంటారు, అలా సాంప్రదాయం. కానీ అదే హైదరాబాద్ పట్టణంలోకి వచ్చి అదే తెలంగాణ వాళ్ళైతే ఏదో 1-2 గాజులు వేసుకొని బంగారువి, లేదా ఒక్క గాజే వేసుకొని, ఏదో ఇప్పుడు మట్టి గాజులకి చాలా డిజైన్స్ వస్తూ ఉన్నాయి, చాలా తయారు చేస్తూ ఉన్నారు, అవి వేసుకుంటారు. అంటే ఇక్కడ గాజులు అనేది తప్పనిసరి అండి. అంటే మీకు అందరికి అర్థమైందా? ఎవరికి వీలైనవి, ఎవరికి అందుబాటులో ఉన్నాయి, ఎవరు కొనగలిగినవి అయితే వాళ్ళు వేసుకోండి అని. మట్టి గాజులు వేసుకుంటే అంటే ఈ బంగారు గాజులు కానీ లోహంతో చేసిన గాజుల మధ్యలో వేసుకుంటే అవి తగులుతూ ఉన్నప్పుడు వచ్చే శబ్దం ఇంట్లో లక్ష్మీకరం. చూడండి, మట్టి గాజులు వేసుకున్న మహిళ పనిచేస్తూ ఉంటే గలగలగలా అని అనిపిస్తుంది. అది మనసుకి ఆహ్లాదాన్ని కూడా ఇస్తుంది, అంతే కదా. ఇంకొకటి, మాకు ఒక స్నేహితురాలు ఉంది, వాళ్ళు బ్రాహ్మిన్స్. అసలు బ్రాహ్మిన్స్, వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లెలు అందరూ, వాళ్ళ తమ్ముడు భార్య అమెరికాలో ఉన్నా కూడా మట్టి గాజులు, చక్కగా కుంకుమతో బొట్టు, ఇవన్నీ మెళ్ళో నగలు అన్నీ వేసుకుంటారు. ఈవిడ మాత్రం మట్టి గాజులు వేసుకోరు, ఒక్క బంగారు గాజు ఈ చేతికోటి ఆ చేతికోటి వేసుకుంటారు. ఓసారి నేను అడిగితే చెప్పింది బాగానే ఉంది, సాంప్రదాయం మాకు తెలుసు, కాకపోతే మా వారికి ఇష్టం లేదు, నువ్వు అమ్మోరులాగా ఇన్ని గాజులు వేసుకొని శబ్దం చేస్తూ నిద్రలో కూడా అవి శబ్దం అవుతుంటే నాకు నిద్ర రావట్లేదు, నువ్వు ఒక బంగారు గాజులు ఒక్కటే వేసుకో అన్నారు అని. ఇక్కడ భర్త మాటకి గౌరవం ఇచ్చింది కాబట్టి అది కూడా మంచిదేనండి.
నిజమే కదా. కొంతమంది మగవాళ్ళకి శబ్దం అవుతూ ఉంటే ఒప్పుకోరు. కాళ్ళకి పట్టీలు పెట్టుకున్న శబ్దం వచ్చే అబ్బబ్బా ఏందో చికాగ్గా ఉంది అంటారు. వాళ్ళకి ఇష్టం లేదు. అదే ఆచరించండి, అదే ఆచారం. ఆవిడ అలానే వేసుకుంది. భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు, ఆర్థిక పరంగా బాగున్నారు, ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయి చాలా చాలా ఆనందంగా ఉన్నారు. మరి ఇప్పుడు నేనేం చెప్పమంటారు మీ అందరికీ? మట్టి గాజులు తప్పనిసరి అని చెప్పమంటారా? కాకపోతే ఎవరికి వీలైనవి. నా ఇబ్బంది ఏంటో చెప్పాను. నాకు ఇక్కడ అడ్డశిల అనేది ఉంది, గాజులు అనేవి ఎక్కవు, పెద్ద గాజులు వేస్తే ఎక్కడికో వెళ్ళిపోతాయి. నా ఇబ్బంది చెప్పి నేను నా ఇబ్బంది ప్రకారం నేను వేసుకుంటున్నాను గాజులు. కాబట్టి మట్టి గాజులు అనేవి తప్పనిసరి. అంటే మనకి ఇక్కడ గాజు ఎందుకు వేసుకుంటామనే కారణం ముందు ఎందుకు చెప్పాను అంటే, ఈ గాజులు ఇక్కడ తగులుతూ ఉండటం వల్ల ఈ నరాలు ఉత్తేజితమైతే ఆరోగ్యం బాగుంటుంది, గర్భ సంబంధమైన సమస్యలు రావు అనేది ఇక్కడ మనకి అర్థం. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ అనుసరిస్తారని అనుకుంటూ స్వస్తి.